శుభాలు ప్రకటిస్తుంటున్నాను. మీరంతా ఎలా ఉన్నారు? గట్టిగా చెప్పండి. దేవుని కృపను గురించి ఒకరిద్దరు చెప్పడం కాదు, దేవుని కృపను అనుదినము అందరము ప్రకటిస్తాం. కాబట్టి ఎలా ఉన్నారు? దేవుని కృప వల్ల క్షేమంగా ఉన్నాం. క్షామకాలంలో కూడా క్షేమము. భయంకరమైన విపత్కరమైన పరిస్థితుల్లో చుట్టూ కూడా యుద్ధం అన్నప్పుడు మనకు మాత్రం నెమ్మది. మరి తుఫాను సంభవిస్తున్న సమయంలో ఒక పిచ్చుక తన గూటిలో క్షేమంగా ఉన్నట్లుగా దేవుడు తన రెక్కల కింద కాపాడుతూ, మన ప్రయాణాల్లో గద్ద తన రెక్కల మీద మోసుకొని పోనట్లుగా మన ప్రయాణాలన్నింటినీ కూడా క్షేమకరంగా జరిగిస్తుంటున్నాడు. అది మన వల్ల కలిగింది కాదు. ప్రతిది కూడా ప్రభు కృప చేత మాత్రమే జరుగుతూ ఉంటుంది. మనము జీవించాలని ఆశించి కూడా, లేదా ఫలానా పని చేయాలని ఆశించి కూడా అది ఉండవచ్చు, కానీ అది ప్రభు చిత్తం అయితే తప్పకుండా జరుగుతుంది. అందుకనే ఒకానొక పట్టణంలో పోయి వ్యాపారం చేసి లాభము సంపాదించడము రండని చెప్పుకొని వార్లారా, రేపేమి సంభవించునో మీకేమి తెలియను. కాబట్టి ఏమనాలంట? ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకొనుడి. కాబట్టి రేపు కలుద్దాం బ్రదర్ తప్పకుండా అన్న వ్యక్తి మరుగంటలో మరుక్షణంలో కనిపించకపోవచ్చు. కానీ ప్రభు చిత్తం అయితే తప్పకుండా కలుద్దాం అన్నప్పుడు అది ప్రభు చిత్తము. తప్పకుండా ప్రభు చిత్తం అయితే తప్పకుండా మనం కలుస్తూ ఉంటాం. కాబట్టి మనము జీవించడం, ప్రభువును స్తుతించడము, ప్రభువును ఘనపరచడము ఆయన చిత్తమై ఉంటుంది. మనం ఇక్కడ ఉంటున్నామంటే ఏదో ఆశ్రమాషగా జస్ట్ లైక్ దట్ మనం ఇక్కడికి రాలేదు. కానీ ప్రభు తన కృప చొప్పున, తన యొక్క ఆలోచన చొప్పున, తన ప్రణాళిక చొప్పున, తన సంకల్పం చొప్పున మనల్ని ఇక్కడ ఉంచి ఉంటున్నాడు. మరి రకరకాలైన పరిస్థితుల్లో రకరకాలైన మనుషులు ఈ లోకంలో కనిపిస్తూ ఉంటున్నారు. ఆరాధించవలసిన సమయంలో మరి ఆటపాటల్లో మునిగి తేలేవారు చాలామంది కనిపిస్తుంటున్నారు. కానీ దేవుని కృప మెండుగా మన ఎడల ఉన్నందువల్ల మనము ఆయన సన్నిధిని అనుభవించగలుగుతుంటున్నాం. కొంతమంది ఆయన సన్నిధిని అనుభవిస్తూనే ఉన్నట్టుండి బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ లాగా కూడా ఉండేవాళ్ళు ఉంటారు. అయితే దేవుడు మనల్ని పూర్తి ఏకాగ్రతను ఆయన సన్నిధిని చూపించాలి అని ఆశిస్తూ ఉంటున్నాడు. మనము డ్రైవింగ్ చేసేటప్పుడు 100% ఏకాగ్రత చూపించకపోయినట్లయితే, 100% మనం కేంద్రీకరించకపోయినట్లయితే, ఆ డ్రైవింగ్ మీద మనసు పెట్టకపోయినట్లయితే, ట్రాఫిక్ మీద మనసు పెట్టకపోయినట్లయితే ఖచ్చితంగా ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంటుంది. 100% యూ షుడ్ బి కాన్ఫిడెంట్ ఎనఫ్. నీవు నడిపిస్తుంటున్నప్పుడు లేదా నువ్వు నడుస్తున్నప్పుడు కూడా నీ కన్నులు సూటిగా చూసేవిగా ఉండాలి. మరి ద్వితీయోపదేశ కాండంలో 8వ అధ్యాయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయాన్ని తెరిచి పెట్టుకోండి. ప్రార్థన చేసుకుందాం. ప్రభు సహాయం కోసం వేడుకుందాం. ప్రభువా, మాకు సహాయం చేయ, ఏ విధంగా మిమ్మల్ని స్తుతించాలో మాకు తెలియదు ప్రభువా, ఇంకా కొన్ని మాటలు మాకు తెలియజేయని ప్రభువుని వేడుకుందాం. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సర్వజ్ఞానానికి అధిపతి, బుద్ధి విజ్ఞానముల సర్వ సంపదలు మీ యందు గుప్తంలో అయినవి ప్రభువా. ఆ జ్ఞానం చేత మమ్మల్ని నింపండి. అజ్ఞానులమైన మమ్మల్ని తండ్రి మీ జ్ఞానం చేత నడవజేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఆయన ఏ విధంగా మాట్లాడాలో, నాయన ఏ విధంగా ప్రవర్తించాలో మాకు తెలియనప్పుడు మాకు ప్రవర్తన తెలియజేసే దేవుడు, నాయన మాకు జ్ఞానాన్ని కలుగజేసే దేవుడు, అంతరంగమందు సత్యము కలుగజేసే దేవుడు, మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాను. మీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచమని వేడుకుంటున్నాను. ఏ విధంగా మిమ్మల్ని స్తుతించాలో తండ్రి, ఏ విధంగా మీకు ఇష్టమైన ఆరాధన చేయాలో, ఏ పరిస్థితుల్లో మిమ్మల్ని ఘనపరచాలో మాకు తెలియజేసి మీరే మహిమ పొందమని, వచ్చి ఉంటున్న బిడ్డలు కూడా మీ వైపు తమ హృదయాలను కేంద్రీకరించడానికి సహాయం చేసి, నాయనా వినుటకు వేగిరపడేవారుగా, మాట్లాడటకు నిదానించేవారుగా, కోపించుటకు నిదానించేవారుగా ఉంటకు, నాయనా అన్ని విషయాల్లో మీకు లోబడి ఉండేవారుగా ఉండటకు సహాయం చేసి మీరే మహిమ పొందమని, నా జ్ఞానపు మాటలు కాక మీ జ్ఞానపు మాటల చేత నన్ను నింపుమని ప్రభువా, నా నోటి మాటలు నా హృదయ ధ్యానము మీ దృష్టికి అంగీకారములగినట్లుగా చేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుచున్నాం పరమ తండ్రి, ఆమెన్. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 1 వచనం నుండి 10 వచనాల వరకు మనం చదువుకుందాం. చదవగలిగిన వారు ఉంటే దయచేసి మైక్ తీసుకొని చదవండి. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 10 వచనాలు. లేదా నన్ను చదవమంటే నేనే చదువుతాను. మైక్ ఇవ్వండి. ఎవరు ఆంటీకి లాస్ట్
యెహోవా మీ పితరులతో ప్రమాణం చేసిన దేశమునకు పోయి దాన్ని స్వాధీనపరచుకున్నట్లు నేడు నేను మీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనవలెను. 10 వచనాల వరకు. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకుంటకు నిన్ను అణచు నిమిత్తము అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటినీ జ్ఞాపకం చేసుకునుము. ఆహారము వలనే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడెరిగని మన్నాతో నిన్ను పోషించెను. ఈ 40 సంవత్సరములు నీవు వేసుకొనిన బట్టలు పాతగిలలేదు, నీ కాలు వాయలేదు. ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించునో అట్లే నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షించువాడని నీవు తెలుసుకొని ఆయన మార్గంలో నడుచుకున్నట్లు ఆయనకు భయపడినట్లు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను గైకొనవలెను. నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును. అది నీటి వాగులను, లోయల్లో నుండి కొండలలో నుండి పారు ఊటలను, అగాధ జలములను గల దేశము. అది గోధుమలు, యవలు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ పండ్లు గల దేశము. ఒలివ నూనెయు తేనెయు గల దేశము. కరువు అనుకొనకుండా నీవు ఆహారము తిను దేశము. అందులో నీకు ఏ లోపము ఉండదు. అది ఇనుపరాళ్ల గల దేశము. దాని కొండలలో నీవు రాగి తవ్వి తీయవచ్చును. నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన మంచి దేశమును బట్టి ఆయన స్తుతింపవలెను. చాలండి. ప్రభు నామమును బట్టి మీకందరికీ వందనాలు తెలియజేస్తుంటున్నాను. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయంలో అక్కడ చూసినట్లయితే మోషే మళ్ళీ కూడా అక్కడ ఉపదేశించిన విషయాల్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ద్వితీయ ఉపదేశ కాండము మొదటిసారి ఒకసారి ఉపదేశించాడు. దాన్ని రెండవసారి ఉపదేశించినప్పుడు అది రూఢిగా తెలియజేయబడుతుంటుంది. అక్కడ మొట్టమొదటి మాట ఏమంటుందంటే, మీరు బ్రతికి అభివృద్ధి పొంది యెహోవా మీ పితరులతో ప్రమాణము చేసిన దేశమునకు పోయి దాన్ని స్వాధీనపరుచుకున్నట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనవలెను. దేవుడు మొట్టమొదటి నుంచి కూడా నీవు బ్రతికి అభివృద్ధి పొందాలి. మొట్టమొదటి మానవుడిని దేవుడు సృజించినప్పుడు కూడా మీరు బ్రతికి అభివృద్ధి పొందాలని, భూమిని నిండించాలని, విస్తరించాలని, దాన్ని స్వాధీనం చేసుకోవాలని ఆజ్ఞాపించి ఉంటున్నాడు. మన ఈ లోకంలో ప్రతి మనుషుడు కూడా మనిషినికి ఆటంకం కలిగించేది ఏదీ లేదు, కానీ మనుషుడు ప్రతిదీ చేయడానికి కూడా స్వాతంత్రాన్ని ఇవ్వబడ్డాడు. స్వాతంత్రం చేత మరి దేవుడు అతన్ని తృప్తిపరిచి ఉంటున్నాడు. ఏది చేయడానికైనప్పుడు కూడా, పాపము చేయడానికైనా కూడా దేవుడు అక్కడ ఆటంకం కలుగజేయట్లేదు, కానీ ఆజ్ఞలు ఇస్తూ ఉంటున్నాడు. నీవు ఈ విధంగా నడుచుకోవాలి, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ దేవుడు తెలియజేస్తూ ఉంటున్నాడు. మనం పాపం చేయడానికి వెళ్ళినప్పుడు దేవుడు దుఃఖిస్తుంటున్నాడు, కానీ మనల్ని రిస్ట్రిక్ట్ చేయడం లేదు. ఆయన స్వతంత్రాన్ని ఇచ్చాడు. దేవుడు అక్కడ చూసినప్పుడు మీరు బ్రతికి అభివృద్ధి పొంది మరి భూమిని నిండించండి, మీకు లేదా మీ పితరులకు నేను వాగ్దానం చేసి ఉంటున్న పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని మీరు స్వతంత్రించుకోవడానికి, దాన్ని స్వాధీనపరచుకోవడానికి ఏం చేయాలి అక్కడ అంటున్నాడు చూడండి. స్వాధీనపరచుకున్నట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనవలెను. నేను ఇచ్చిన ఆజ్ఞలన్నిటినీ కూడా అనుసరించి నడుచుకోవాలి. ఎందుకు నడుచుకోవాలంటే మీరు స్వాధీనపరచుకోవాలి కాబట్టి. మీరు నా ఆజ్ఞలు అనుసరించి నడుచుకొనలేకపోయినట్లయితే దాన్ని స్వాధీనపరచుకొనలేరు, దాన్ని పూర్తిగా స్వతంత్రించుకొనలేరు. మనము ఒక విషయాన్ని దేవుడు ఒకదాన్ని మనకి ఇచ్చినప్పుడు దాన్ని తీసుకోవడానికి దానికి మనకు అర్హత కలిగి ఉండాలి. దేవుడిచ్చిన ఆజ్ఞలను బట్టి, దేవుడు చెప్పిన మాటలను బట్టి మరి చాలా జాగ్రత్త కలిగి ఉండాలని సెలవిస్తుంటాడు. టేక్ గ్రేట్ కేర్ టు అబ్జర్వ్ మై కమాండ్మెంట్స్. నా ఆజ్ఞల్ని గైకొనడానికి చాలా జాగ్రత్త తీసుకోవాలి అంటున్నాడు. మరి దేవుని సన్నిధిలో అజాగ్రత్తగా ఉండేవాడు చస్తాడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. దేవుని సన్నిధిలో నీవు దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా ఉంచుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కేవలం ఆదివారాన్ని మాత్రమే దేవుని సన్నిధికి వచ్చినట్ట? అనుదినము నీవు దేవుని యొక్క గడప దగ్గర కనిపెట్టుకుని ఉండాలి. దేవుని దగ్గర కనిపెట్టుకుని ఉండి, దేవుని గడప దగ్గర కనిపెట్టుకుని ఉండి నీవు నేను కూడా ఎంతో జాగ్రత్తగా మన ప్రవర్తనని కనిపెట్టుకుని ఉండాలి. ఆయన ఆజ్ఞలకు సరిపడుతూ నా ప్రవర్తన ఉన్నదా లేదా? ఒకవేళ నా ప్రవర్తన దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకంగా ఉన్నట్లయితే,
దేవునికి ఇష్టమైనదిగా లేనట్లయితే దేవుడు కోపిస్తాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అంత మాత్రమే కాదు, దేవుని పరిశుద్ధాత్ముడు దుఃఖిస్తాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. చాలామందికి భయభక్తులు అంటే దేవుడు అంటే భయం ఉంటుంది. ఎటువంటి భయం అంటే మనం ఇది చేయకపోతే దేవుడు శిక్షిస్తాడేమో, శిక్ష వల్ల వచ్చే భయమే కానీ గౌరవంగా దేవుడు నన్ను సృష్టించాడు, నేను ఆయనకు లోబడి ఉండాలి, ఆయనకు ఇష్టమైన రీతిలో నేను జీవించాలి అనే ఆలోచన చాలా తక్కువ మందిలో ఉంటుంది. నేను ఈ పని చేసినట్లయితే, దేవునికి ఇష్టం లేని పని చేసినట్లయితే దేవుడు దుఃఖపడతాడు అనే విషయాన్ని ఎవరు కూడా జ్ఞాపకం ఉంచుకోవడం లేదు. నేను ఈ పాపం చేసినట్లయితే, ఈ లోకంలో కూడా అంతే, నేను ఫలానా పని చేసినట్లయితే లేదా నేను ఫలానా బలి అర్పించినట్లయితే దేవత కోపం వస్తుందేమో. ఈ లోకంలో ఉంటున్న మనుషులందరూ కూడా దేవత కోపం వస్తుంది, మనం ఫలానా చేస్తే దేవునికి కోపం వస్తుంది, ఆయన శిక్షిస్తాడు, శాపం మన మీదకి వస్తుంది. శాపం వల్ల భయమే లేదా కోపం వల్ల భయమే కానీ మరి జాగ్రత్తగా ఆయనను ఆరాధించాలి లేదా ఆయన్ని మహిమపరచాలి, ఆయన గౌరవించాలి అనే ఆలోచన మనుషుల్లో లేకుండా పోయింది. మరి చూసినట్లయితే నీవు స్వాధీనపరుచుకునే దేశాన్ని నీవు జాగ్రత్త కలిగి దాన్ని స్వాధీనపరచుకోవాలి, నా ఆజ్ఞల్ని గైకొనాలి అనే విషయాన్ని దేవుడు తెలియజేస్తుంటున్నాడు. 119వ కీర్తనలో కూడా ఒక చక్కని విషయాన్ని దావీదు గారు తెలియజేస్తున్నారు. 119వ కీర్తన 4వ చరణాన్ని మనం చూద్దాం. నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. ఆహా, నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు. చదవండి. నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానము కలుగనేరదు. ఆయన ఆజ్ఞలను గైకొనినప్పుడు చూడండి, చక్కని మాటలు అక్కడ తెలియజేస్తుంటున్నాడు. నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు. నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానము కలుగనేరదు. ఎప్పుడు అవమానం కలుగుతుంటుంది? పాపమును నేను నా హృదయంలో లక్ష్యము చేసిన ఎడల దేవుడు నా మనవి వినకపోవును, అప్పుడు మనకు అవమానం కలుగుతుంది. నీవు చేసిన ప్రార్థనకు జవాబు రాదు, అప్పుడు అవమానం కలుగుతుంటుంది. కాబట్టి మన ప్రవర్తన మనము చేసే ప్రార్థనకి సరిపడట్టుగా ఉండాలి. మనము చేసే ప్రార్థన ఒకటి, మన ప్రవర్తన ఒకటి అంటే దేవుడు దాన్ని మెచ్చడు. ప్రతిదానికి కూడా సింక్ కావాలి. దేవుని యొక్క మాటలతో మన మాటలు సింక్ కావాలి, దేవుని హృదయాలోచనతో మన ఆలోచనలు సింక్ కావాలి. ఆ విధంగా అయినప్పుడు అంటాడు, దేవుని హృదయానుసారుడైన ఒక మనిషిని నేను కనుగొని ఉన్నాను. ఆయన తన చిత్తానుసారమైన ఒక మనిషిని కనుగొన్నాడంట. ఆ మాట నీ గురించి నా గురించి కూడా చెప్పే అవకాశం ఉంది. ఎప్పుడంటే మనము ఆయన ఆజ్ఞలు గైకొని హృదయపూర్వకంగా ఆయన పనులు చేయాలి, ఆయన చిత్తానుసారంగా జీవించాలి అని మనము తీర్మానం చేసుకున్నప్పుడు. అదేవిధంగా మరి ద్వితీయోపదేశకాండంలోనే 5వ అధ్యాయము 33వ వచనాన్ని మనం గమనించినప్పుడు, కాబట్టి మీరు కుడికే గాని ఎడమకే గాని తిరుగక నీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్లు చేయుటకు జాగ్రత్త పడవలెను. మీరు స్వాధీనపరచుకొనబోవు దేశములో మీరు జీవించుచు మేలు కలిగి దీర్ఘాయుష్మంతులగునట్లు నీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గములన్నిటిలో నడుచుకొనవలెను. చూడండి, మనకు మేలు కలుగునట్లు, మన ఎడల ఒక ప్రణాళికను దేవుడు కలిగి ఉన్నాడంటే అది మన మేలుకే. ఆయనకేదో గొప్పతనం తీసుకొని రాదు, కానీ మన మేలు కోసం ఆయన ఒక నిర్ణయాన్ని తీసుకుంటూ ఉన్నాడు. మన మేలు కోసము మనము చాలా మరి క్షేమంగా ఉండాలని మనల్ని గురించి ఆయన ఒక ఆలోచన కలిగి ఉంటున్నాడు. మరి అదేవిధంగా 6వ అధ్యాయంలో కూడా చూడండి, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 3వ వచనంలో కూడా, కాబట్టి ఇశ్రాయేలు నీ పితరుల దేవుడైన యెహోవా నీతో చెప్పిన ప్రకారము పాలు తేనెలు ప్రవహించు దేశములో మేలు కలిగి బహుగా అభివృద్ధి నొందినట్లు నీవు వాటిని విని అనుసరించి నడుచుకొనవలెను. చూడండి, విని అనుసరించి నడుచుకొనవలెను.
ఈ 3 మాటలు జ్ఞాపకం చేసుకున్నప్పుడు మరి ఆ విధంగా చేసినట్లయితే ఏమవుతుందంట? పాలు తేనెలు ప్రవహించే దేశంలో నీకు మేలు కలిగి బహుగా అభివృద్ధి పొందుతావు. మేలు కలిగి బహుగా అభివృద్ధి పొందుతావు. మన పాట పాడతాం కదా, అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే. తన చిత్తాన్ని ఒకవేళ నీవు గ్రహించినట్లయితే అంతా నా మేలుకే, మన మేలు కోసమే ఆయన సమస్తాన్ని సృష్టిస్తూ ఉంటున్నాడు. మనకు తెలుసు కదా, ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము 11వ వచనంలో చదవండి ఒకసారి. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా మీకు నిరీక్షణ కలుగునట్లు అవి సమాధానకరమైన అవి సమాధానకరమైన ఉద్దేశంలే గాని హానికరములైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆయన మేలు చేయడమే. పాట ఉంది కదా, నాకు పాటలు బాగా జ్ఞాపకం వస్తుంది. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. నిజంగా ఈ మాట కరెక్టేనా? ఆయన మేలు చేయకుండా ఉండలేడు. ఫస్ట్ వన్ అయితే ఓకే, అది ఆయన మేలు చేయకుండా ఉండలేడు. ఆయన తన స్వభావానికి విరుద్ధంగా ఏమీ చేయలేడు. ఖచ్చితంగా మనల్ని ప్రేమిస్తున్నాడు, మనకు మేలు చేస్తూ ఉంటాడు. తర్వాతది, ఆరాధించకుండా మనం ఉండగలుగుతున్నామా? ప్రార్థన చేయక ఆహారం మింగునట్లుగా నా ప్రజలను మింగు, నా ప్రజలకు తెలివి లేదా అంటాడు. ప్రార్థన చేస్తున్నామా? స్తుతిస్తున్నామా? ఆరాధిస్తున్నామా? చాలాసార్లు జరిగేది ఏంటంటే, మనుషులు రకరకాలుగా ఉంటారు. ఏమీ లేనప్పుడు కొంతమంది దేవుణ్ణి దూషించేవారైతే, కొంతమంది ప్రభువా నాకు అది కావాలని వెంటబడి ప్రార్థించే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఎక్కడి దేవుడు అని విమర్శించే వాళ్ళు ఉంటారు. మరి కొంతమంది అయితే ప్రభువా నాకు అది కావాలి కావాలి అని వెంటబడుతుంటారు. ఒకవేళ ఉద్యోగం లేదనుకుందాం, ప్రభువా నాకు ఉద్యోగం ఉన్నట్లయితే నిన్ను నాకున్న దాన్ని బట్టి నీకు ఇచ్చి నిన్ను శోధించేవాడిని, నిన్ను సంతృప్తి పరిచేవాడిని. ప్రభువా నాకు ఉద్యోగం లేదు కాబట్టి, నీకు ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు కాబట్టి నీకు ఇవ్వలేకపోతుంటున్నాను ప్రభువా. ఇచ్చిన తర్వాత ఏం చేస్తాడు? అప్పటి వరకు అంతకు మించింది ఉంది అతని దగ్గర. ఏంటది? సమయం ఉంది. ఉద్యోగం చేయకుండా ఖాళీగా ఉంటున్న సమయం ఉంది. ఆ సమయంలో ఆయన స్తుతించడానికి, ఆరాధించడానికి దాన్ని ఉపయోగించడం లేదు. కానీ నాకు డబ్బు ఇచ్చినట్లయితే, నాకు ఉద్యోగం ఇచ్చినట్లయితే, నా ఉద్యోగం ద్వారా, నా డబ్బు ద్వారా నిన్ను ఘనపరిచేవాడిని, నీ సేవకి ఇచ్చేవాడిని అంటాడు. ఆ తర్వాత ఏం జరుగుతుంది? అంతవరకు కనీసం ఆదివారమో ఎప్పుడో ఒకసారి దేవుని సన్నిధికి వచ్చేవాడు ఉద్యోగం రాగానే చాలా బిజీ. ఏమండి? చాలా బిజీ. బిజీ అంటే ఏంటి? బీయింగ్ అండర్ సాటన్స్ యోక్. సాతాను యొక్క కాడి క్రిందకు వెళ్ళిపోవడం. సాతాను కాడి కిందకు వెళ్ళిపోయి ఏం చేస్తుంటాడు? వాడి పనే చేస్తూ ఉంటాడు. 24 గంటలు కూడా పని పని పని. వర్క్మన్షిప్ అంట. వర్క్ ఈజ్ వర్షిప్. ఈ లోకం చెప్పేదేంటి? వర్క్ ఈజ్ వర్షిప్. నేనేమంటానంటే వర్షిప్ ఈజ్ వర్క్. దేవుణ్ణి ఆరాధించడమే ఒక గొప్ప పని. కర్త కర్మ క్రియ అంటారు కదా. ఒక వర్క్ అంటే ఏంటి? ఒక క్రియ చేయబడిందంటే నిలబడడం కూడా క్రియ, నిద్రపోవడం కూడా క్రియ అని చెప్తుంటుంది. కానీ దేవుణ్ణి ఆరాధించడం అంతకంటే గొప్ప క్రియ. వర్క్ ఈజ్ వర్షిప్ కాదు, వర్షిప్ ఈజ్ వర్క్. దేవుణ్ణి ఆరాధించడం అనేది గొప్ప క్రియ. అది నీ జీవితంలో మేలు కలుగజేస్తూ ఉంటుంది. కాబట్టి నీకు మేలు కలుగునట్లు, మేలు కలగడానికే దేవుడు సమస్తాన్ని కలుగజేస్తూ ఉంటున్నాడు. అదేవిధంగా చూసినట్లయితే 2వ వచనాన్ని మనం గమనిద్దాం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 2వ వచనము. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో, ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో, నిన్ను శోధించి నీ హృదయములో ఉన్నది తెలుసుకొనుటకు నిన్ను అణచు నిమిత్తము అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసుకొనుము. మనిషికి ఉంటున్న ప్రధానమైన లక్షణం ఏంటంటే మర్చిపోవడము. ప్రధానమైన లక్షణం ఏంటంటే మర్చిపోవడం. అన్నిటికంటే ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన వాటిని మర్చిపోతాడు, మర్చిపోవలసిన వాటిని గుర్తుంచుకుంటాడు. ఎవడన్నా ఒక మాట అన్నాడు అనుకుందాం, దాన్ని తవ్వి గోకి 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 దాన్ని అంతా కూడా బయటకు లాగుతుంటాడు. నన్ను ఫలానా మాట అంటారా? మరి మేలు చేసినప్పుడు నాకు ఇంత మేలు చేస్తారా అనుకోం. మేలు చేస్తే వెంటనే మర్చిపోవడమే. అంటే మాత్రం ఒక మాట అంటే మాత్రం దాన్ని వెంటబడుతుంటాం. కానీ అక్కడ చూసినట్లయితే ఏమంటున్నాడు?
మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకొనుటకు. దేవుడు దేని పరిశీలించే దేవుడు? హృదయాల్ని పరిశీలించే దేవుడు, హృదయాల్ని పరిశోధించే దేవుడు, హృదయాల్ని పరీక్షించే దేవుడు. చివరికి నీవు సరిగా ఉన్నట్లయితే హృదయాన్ని పరిరక్షించే దేవుడు, జాగ్రత్తగా కాపాడే దేవుడు. నీ హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎందుకంటే పైనున్న వాటిని, మనుషులైతే పైనున్న వాటిని చూస్తారు కానీ హృదయాన్ని వారు చూడలేరు. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్ అనగానే నా బ్రదర్కి నా మీద ఎంత ప్రేమో, కానీ వీడు కూడా ఎదురయ్యాడా అని లోపల మనసు అంటుంటుంది. వీడిప్పుడే ఎదురు కావాలా అనుకుని మరి హృదయంలో అనుకునేవారు ఉంటారు. అయినప్పటికీ కూడా దేవుడు అంతరింద్రియాల్ని పరిశీలించే దేవుడు, పరిశోధించే దేవుడు, పరీక్షించే దేవుడు. కాబట్టి నీవు మనస్సులో ఏమంటున్నాడు అక్కడ? నీ హృదయంలో ఉన్నది తెలుసుకొనుటకు నిన్ను అణుచుటకును అణుచు నిమిత్తమున. ఎందుకు అణచాలి? నీవు పొందిన దాన్ని బట్టి నువ్వు గర్విస్తావేమో. ఆ గర్వించకుండా నిన్ను అణచడానికి ఇంకేమంటున్నాడు? అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకం ఉంచుకొనుము. నీ వయసు ఎంతో నాకు తెలియదు, కానీ నీవు జీవించిన ఈ కాలమంతట్లో కూడా దేవుడు ఏ విధంగా నిన్ను నడిపించాడో జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎన్ని కష్ట నష్టాలు గుండా, ఎన్ని ఇరుకులు ఇబ్బందులు గుండా, ఎన్ని సమస్యలు గుండా నువ్వు ప్రయాణిస్తుంటున్న సమయంలో, గాఢాంధకారపు లోయ అనుభవంలో నువ్వు ప్రయాణిస్తుంటున్నప్పుడు, మరి చక్కని వెలుతురు ఉంటున్న ప్రదేశంలో నువ్వు ప్రయాణిస్తుంటున్నప్పుడు, అన్నీ కూడా నీవు జ్ఞాపకం ఉంచుకున్నప్పుడు, దేవుడు నడిపించిన ఆ మార్గాన్ని నీవు జ్ఞాపకం చేసుకున్నప్పుడు తప్పకుండా దేవునికి కృతజ్ఞత చూపించగలుగుతావు. మర్చిపోయినట్లయితే పాస్ట్ ఈజ్ పాస్ట్. కొంతమంది హిందీలో ఒక సామెత ఉంటుంది, రాత్రికి ఒక వాగ్దానం చేస్తారంట, ఉదయంలో కానీ మర్చిపోతాడు. రాత్ గయి బాత్ గయి. రాత్రి గడిచిపోయింది కాబట్టి మాట కూడా పోయింది. నీవు అలాగ ఉండకూడదు. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలను. దీనికి మించినది దుష్టుని నుండి పుట్టున్నది. అప్పుడు ఒక మాట, మరొక మాట తిరగేసే వాళ్ళు దుష్టుని సంబంధులు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదని ఉండాలి. ప్రభువా నిన్ను స్తుతిస్తుంటున్నా, నిన్ను హృదయపూర్వకంగా ఆరాధిస్తున్నా అంటే ఆరాధించేవాడుగానే ఉండాలి, కానీ అవరోధం కలిగించేవాడుగా నీవు ఉండకూడదు. ఆరాధించేవాడుగా ఉండాలి, కానీ అవమానం తీసుకొని వచ్చేవాడుగా నీవు ఉండకూడదు. ఆరాధించేవాడుగా ఉండాలి, కానీ ఎప్పుడు అపజయం పొందేవాడుగా ఉండకూడదు. ఆరాధించే వారికి ఏముంటుంది? ఎప్పుడు కూడా జయం ఉంటుంది. ఆరాధించే వారికి జయం ఉంటుంది. మరి అదేవిధంగా చూసినట్లయితే అక్కడ ఏమంటున్నాడంటే 3వ వచనాన్ని ఒకసారి గమనిద్దాం. ఆహారం వలనే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగు చేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడూ ఎరుగని మన్నాతో నిన్ను పోషించెను. ఆహారం వల్లనే కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనం, లూకా సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వల్ల జీవిస్తాడు. వీళ్ళు అనుకున్నారు, మేము మా కష్టార్జితాన్ని మేము అక్కడ ఇటుకలు కాల్చి మరి మాకు మేముగా, మరి ఆ ఫరో చెప్పినట్లుగా మాకు మేము మట్టి కీలు కూడా మేము సంపాదించుకొని, లేదా దానికి సంబంధించిన గడ్డిని కూడా మేము సంపాదించుకొని అక్కడ కాల్చి ఇటుకలు చేసామే, కష్టపడ్డాం కాబట్టి అరణ్యంలో వెళ్ళినప్పుడు కూడా మేము చక్కగా సంపాదించుకోగలము అనుకున్నారేమో. కానీ వారు పొందే ఆ శరీరకు సంబంధమైన ఆహారం చేత కాదు, కానీ దేవుడు అక్కడ సెలవిస్తుంటున్నాడు. ఆహారం వలనే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు. ఆకలేసింది వాళ్ళకి, సంపాదించుకోవడానికి కష్టపడి ఏమైనా చేయడానికి ఉంటుంది, కానీ ఆ ఆకలి వారు తట్టుకోలేక మాకు ఆహారం ఇమ్మని చెప్పేసి, ఒకవేళ మేము అక్కడ మేముంటున్న ఐగుప్తులో మేముంటున్న ఆ కుండల దగ్గర మేము ఎందుకు చనిపోలేదు, మేము అన్నం వండుకునే కుండల దగ్గర, కూరలు వండుకునే ఆ కుండల దగ్గర మేము ఎందుకు చనిపోలేదు, ఇక్కడ మమ్మల్ని ఆహారం లేకుండా చంపడానికి ఈ అరణ్యంలోకి మమ్మల్ని తీసుకుని వచ్చావా అని మోషేకు విరోధంగా సణిగారు. అయితే దేవుడు వారికి మాంసాహారాన్ని ఇచ్చాడు, పూరేళ్లను పంపించాడు. అదేవిధంగా చూసినట్లయితే వారు ఎప్పుడు కూడా చూడని, కనని, వినని మన్నాతో వారిని తృప్తిపరిచాడు. మన్నా అంటే ఏంటి? మన్నా అంటే మీనింగ్ ఏంటి? ఇదేంటి అనుకున్నారు వాళ్ళు. పడగానే కొత్తిమీర వంటి అపూపము వలె
మరి వేఫర్స్ లాగా కనబడుతుందంట అది. మరి మంచు మంచు నువ్వు కలిసినట్టుగా అక్కడ కనిపించిందంట. మరి టేస్ట్ చూసినట్టయితే ఎట్లా ఉంది అది? తేనె కలిగిన అపూపం. ఒక వేఫర్స్కి అది ఎట్లా ఉంటుంది? తేనె పూసినట్లుగా అటువంటిది టేస్ట్ వాళ్ళు చేసి ఉంటున్నారు. వారెప్పుడు కూడా కని విని ఎరగరు. దేవుడు అద్భుతాలు చేసేవాడు. మొట్టమొదటిగా నోహుతో దేవుడు మాట్లాడినప్పుడు జల ప్రళయం వస్తుంది అని చెప్పినప్పుడు నోహు నమ్మాడు. కానీ అంతవరకు జల ప్రళయం కాదు, ఒక వర్షం గురించి కూడా ఆయనకు తెలియదు. వర్షమా అదెలా ఉంటుంది? జల ప్రళయమా అదెలా ఉంటుంది? దేవుణ్ణి ప్రశ్నించలేదు. జల ప్రళయం వస్తుందంటే వస్తుంది, దేవుడు చెప్పాడు కాబట్టి వస్తుంది అంతే. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తానంటే ఆశీర్వదిస్తాడు. అవుట్ ఆఫ్ నథింగ్ హీ కెన్ క్రియేట్ ఎనీథింగ్. నీవు నేను కూడా అనుకుంటుంటాం, ఫిజిక్స్ ఏమని చెప్తుంది? ఏ పదార్థం కూడా తనకు తానుగా సృష్టించబడదు, ఒక రూపంలో నుండి మరో రూపంలోనికి మార్చబడుతుంది అని. అది సైన్స్ కూడా చెప్తుంది. ఏ పదార్థము కూడా దానికి స్వయంగా అది తయారు కాదు, కానీ ఒక రూపంలోంచి మరో రూపంలోకి. ఇప్పుడు చూసినట్లయితే ప్లాస్టిక్ కానీ ఎనీథింగ్ రెజిన్స్ ద్వారా లేకపోతే కెమికల్స్ ద్వారా అవి తయారవుతూ ఉంటాయి. దానికి అది ఎప్పుడు కూడా తయారు కాదు, ఒక మనుషుడు దాన్ని తయారు చేస్తుంటాడు. అయితే దేవుని మాట వల్ల మాత్రము శూన్యంలోంచి, ఏమీ లేని దగ్గర నుంచి దేవుడు కలుగజేశాడు. వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. ప్రతిదాన్ని కూడా ఆయన ఫలానాది కలగాలని చెప్పినప్పుడు చీకటి కలగాలి, లేదా వెలుతురు కలగాలి. మరి చూసినట్లయితే భూమి ఆకాశాలు కలగాలి, పక్షులు ఆకాశంలో ఎగరాలి, సముద్ర చరాలు మరి సముద్రంలో అవి ప్రయాణం చేయాలి. ప్రతిదీ కూడా ఆయన చిత్తానుసారంగా జరిగి ఉంటున్నాయి. నిన్ను నన్ను మాత్రం ఎంతో జాగ్రత్త కలిగి మట్టితో మనిషినిగా తయారు చేసి ఉంటున్నాడు. వాని నాసికారంధ్రంలో జీవవాయువు ఊదగా మనుష్యుడు జీవాత్మ ఆయను. కాబట్టి ఆయన తన మాట చేత మాత్రమే సమస్తాన్ని సృష్టించి ఉంటున్నాడు. కాబట్టి నీవు నేను కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన కష్టార్జితం చేత, మనం కష్టం చేత ఏమీ చేయలేము, కానీ దేవుని యొక్క మాట వల్ల సమస్తాన్ని సృష్టించబడుతుంది, సమస్తము సృష్టించబడుతుంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏమంటున్నాడు? ఈ 40 సంవత్సరాలు, 4వ వచనం చూడండి. ఈ 40 సంవత్సరములు నీవు వేసుకొనిన బట్టలు పాతగిల్లలేదు, నీ కాలు వాయలేదు. మనం కొంచెం దూరం నడవగానే ఇప్పుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ ఏజ్, మీ వయసు ఎంతైనప్పటికీ కూడా జనాలకి నడక తగ్గిపోయింది. కొద్ది దూరం నడవగానే కాళ్ళు వాచిపోతాయి, కొద్ది దూరం నడవగానే మరి కీళ్లు నొప్పి పడుతుంటాయి, కొద్ది దూరం నడవగానే ఆయాసం వస్తుంటుంది. 40 సంవత్సరాలు వారిని నడిపిస్తూనే తీసుకుని వెళ్ళి ఉంటున్నాడు దేవుడు. ఆ 40 సంవత్సరాల్లోనంట నీవు వేసుకొనిన బట్టలు పాతగిల్లలేదు, నీ కాలు వాయలేదు. మరి అటువంటి అద్భుతంగా వాళ్ళని నడిపించుంటున్న దేవుడు అక్కడ మనకు కనిపిస్తుంటున్నాడు. నెహెమ్యా గ్రంథంలో కూడా ఒక మాట మనం గమనిస్తాం. 9వ అధ్యాయము 21వ వచనం. నిజముగా అరణ్యములో ఏమీయూ తక్కువ కాకుండా 40 సంవత్సరములు వారిని పోషించితిని. వారి వస్త్రములు పాతగిలిపోలేదు, వారి కాళ్లకు వాపు రాలేదు. ఎంత అద్భుతకరుడైన దేవుడు! నేను ఈ విధంగా చేశాను అనే విషయాన్ని అక్కడ ఆయన సాక్ష్యం ఇస్తూ ఉంటున్నాడు. ద్వితీయోపదేశకాండంలో కూడా మరొక మాట గమనిద్దాం. 29వ అధ్యాయంలో 5వ వచనాన్ని గమనించండి. నేను మీ దేవుడైన యెహోవానని మీరు తెలుసుకున్నట్లు 40 సంవత్సరములు నేను మిమ్మును అరణ్యములో నడిపించి తిని. మీ బట్టలు మీ ఒంటి మీద పాతగిలిపోలేదు, మీ చెప్పులు మీ కాళ్ళను పాతగిలిపోలేదు. ఎలా ఉండేవో అలాగే దేవుడు నడిపించినంత కాలం కూడా సురక్షితంగా వారిని నడిపించి ఉంటున్నాడు. ఆయన తన యొక్క రక్షణ ప్రణాళిక చొప్పున వారిని నడిపించినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఏ విధంగా నడిపించాడంటే, నడిపిస్తుంటున్న సమయంలో మనం తప్పుదారిపోతామేమో అని ఆ తప్పుదారి పోకుండా 5వ వచనం గమనించండి. ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించనో అట్లే నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షించువాడని నీవు తెలుసుకొని ఆయన మార్గంలో నడుచుకున్నట్లును ఆయనకు భయపడినట్లును నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను నీవు గైకొనాలి. ఆయన ఒక్కొక్కసారి నిన్ను శిక్షిస్తాడు.
ఏ విధంగా శిక్షిస్తాడంటే, ఒక్కోసారి పిల్లల మీద కోపం వచ్చినప్పుడు చేతిలో ఏదుంటే అది విసిరేయడం చాలామందికి అలవాటు. పిల్లల మీదకి జాగ్రత్తగా, మన చేతుల్లో ఏముందో, నేను కూడా అటువంటి తండ్రినే కాబట్టి చాలా జాగ్రత్త అని చెప్తుంటున్నాను. మన చేతుల్లో ఏముందో జాగ్రత్తగా చూసుకోవాలి. పొరపాటున అది తెగేది ఏదైనా ఉన్నట్లయితే కోపం వస్తే ఇసిరామనుకోండి, ఏం జరుగుతుంది? జరగకూడదే జరిగిపోతుంటుంది. కోపం వచ్చి నీ కుమారుని కొట్టు, అయితే వాడు చావాలని కోరవద్దు అంటాడు. బెత్తముతో కుమారుని శిక్షించని ఎడల మరి నీవు ఆ కుమారునికి మేలు చేసేవాడు కాదు. కుమారుని శిక్షించడం మానుకోవద్దు అంటాడు. కుమారుని శిక్షించాలి. మరి తండ్రి తన కుమారుని శిక్షించినట్లుగా దేవుడు తన బిడ్డలను శిక్షిస్తూ శిక్షణనిస్తూ నడిపించి ఉంటున్నాడు. ఆ క్రమశిక్షణ దేవుడిచ్చిన క్రమశిక్షణ కాబట్టి మరి దేవుడు ఆ విధంగా నడిపిస్తూ వచ్చాడు. అయితే దేవుడు ఆ విధంగా మేలు చేస్తూ వచ్చాడు. మేలు చేస్తూ 8వ వచనాన్ని మనం గమనిద్దాం. అది గోధుమలు, యవలు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ పండ్లను గల దేశము, ఒలివ నూనెయు తేనెయు గల దేశము. అక్కడ చూడండి, చక్కని మాటలు తెలియజేస్తుంటున్నాయి. ఇందులో ఈ వాక్యంలో మనం చూసినప్పుడు ప్రతిది కూడా శ్రేష్టమైనది మనకు కనిపిస్తుంటుంది. గోధుమలు, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరుస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. గోధుమలు అనగా ఈ గోధుమ ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యం. యేసు ప్రభు వారు గోధుమ గింజ ఒంటిగా ఉండినడలా అది ఆ విధంగానే నశించిపోతుంది కదా. అది భూమిలో పడినడలా ఏం జరుగుతున్నది? ఫలిస్తుంది, విస్తరిస్తుంది, అనేకులకు ఫలాన్ని ఇస్తూ ఉంటుంది. అయితే ఈ శ్రేష్టమైన గోధుమల దేవుడిస్తూ అక్కడ ఏమంటున్నాడు? గోధుమలు, యవలు. యవలంటే చాలామందికి తెలియదు. యవలంటే ఏంటి? బార్లీ. ఎవరికి ఇస్తారు బార్లీ? బలహీనంగా ఉన్నవారికి బలాన్ని ఇవ్వడానికి బార్లీ ఇస్తారు. వెంటనే జీర్ణశక్తిని పొందడానికి వాళ్ళు బార్లీ ఇస్తూ ఉంటారు. జ్వరంతో బాధపడ్డప్పుడు బార్లీ ఇస్తారు. అయితే గోధుమలు బలాన్ని ఇవ్వడానికి లేదా శ్రేష్టతను, మరి మనకు బలహీన సమయంలో బలాన్ని ఇవ్వడానికి యవలు, ద్రాక్ష చెట్లు, మధురమైన ద్రాక్ష పండ్లు ఇవ్వడానికి, అంజూరపు చెట్లు, మరి అది శ్రేష్టతకు గుర్తు. దానిమ్మ పండును ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు పైనుంచి చూస్తే పైరూపం అంతగా మనకి చూడసొంపుగా ఉండదు. కానీ ఆ దానిమ్మ పండును ఒలిచినప్పుడు దాని లోపల అమర్చిన ఆ విత్తనాలు ఏ విధంగా అమర్చారో చూసినట్లయితే అది నీవు నేను అమర్చామా? దేవుడు ఎంత జాగ్రత్త కలిగి దాన్ని అమర్చి ఉంటున్నాడు. అటువంటి మధురమైన, క్షేమమైన, అందమైన పండ్లను అక్కడ ఇచ్చి ఉంటున్నాడు. ఇంకేమంటున్నాడు? అవన్నీ కూడా దొరికే దేశము, ఒలివ నూనెయు తేనెయు గల దేశము. ముందేమని చెప్తుంటున్నాడు? పాలు తేనెలు ప్రవహించే దేశము. ఆ పాలు తేనెలు ప్రవహించే దేశము, ఒలివ నూనె. ఇప్పుడు మనం చూసినట్లయితే ఆలివ్ ఆయిల్ కొనాలంటే 1 కేజీకి 1000 రూపాయల కంటే ఎక్కువే దొరుకుతుంది. అది కూడా రిబేట్లో దొరికితే 1000 రూపాయలు, లేకపోతే 1400, 1500 కేజీ. కానీ అటువంటి ఆలివ్ ఆయిల్ అక్కడ ప్రవహిస్తున్నట్లుగా అక్కడ ఆలివ్ చెట్లు అన్నీ మనకు కనిపిస్తుంటాయి. పాలు తేనెలు మనం చూసినట్లయితే, తేనె అనగానే మనకి అమ్మేవాళ్ళు తేనె అని తీసుకొచ్చి ఇచ్చి అమ్మేసి వెళ్ళిపోతుంటారు. తర్వాత చూసినట్లయితే మిగిలేదేంటి? బెల్లం పానకం మాత్రం మిగులుతుంటుంది. మోసం. కానీ దేవుడిచ్చేది శ్రేష్టమైన తేనె. పాలు, మనకు దొరికే పాలన్నీ కూడా ప్యాకెట్ పాలు, ఎన్ని రకాల మోసాలు మనకు కనిపిస్తుంటున్నాయి. కానీ దేవుడు స్వచ్ఛమైన పాలు, స్వచ్ఛమైన తేనె, స్వచ్ఛమైన ఒలివ నూనె ఇచ్చే అటువంటి దేశంలోనికి నిన్ను నడిపిస్తుంటున్నాను అని తెలియజేశాడు. కాబట్టి 9వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. కరువు అనుకొనకుండా నీవు ఆహారము తిను దేశము, అందులో నీకు ఏ లోపము ఉండదు, సర్వ సమృద్ధితో నింపుతాను అని దేవుడు వాగ్దానం చేస్తాడు. దాని కొండలలో అదేంటంట? ఇనుపరాళ్ళు గల దేశము. ఇనుము బలానికి చిహ్నము. ఇనుపరాళ్ళు గల దేశము, దాని కొండలలో నీవు రాగి త్రవ్వి తీయవచ్చును. తర్వాత వచనం చూడండి. నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతింపవలెను. నీకిచ్చిన ఏ పదార్థాన్ని బట్టి నీవు స్తుతిస్తుంటున్నావు ఈ రోజున? దేవుడు నీకు అన్ని ఇచ్చి ఉంటున్నాడు. మనము చేసేది ఏంటంటే కంపారిజన్. వాళ్ళంతా నాకు ఇవ్వలేదు కదా, ఆయనకైతే ఫలానా అంత ఎక్కువ, నాకైతే తక్కువే, చాలా తక్కువ నాకు. వాళ్ళకు చూసినట్లయితే పెద్ద వెహికల్, నాది చిన్న 2 వీలర్. కంపారిజన్.
నీకు ఇవ్వాల్సినంత దేవుడు నీకు ఇచ్చి ఉంటున్నాడు. ఆయన ఎవరికి కూడా అప్పు ఉండేవాడు కాదు, అచ్చి ఉండేవాడు కాదు. మరి నీకు కావలసినంత సమృద్ధి దేవుడు ఇస్తూ ఉంటాడు. అందులో నీవు తృప్తి పొందాలి అని అక్కడ తెలియజేస్తున్నాడు. నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతించవలెను. మరి మనం ఎప్పుడు స్తుతించాలి, ఎప్పుడు ఆరాధించాలి? మనము ఏదైనా పొందకముందు ప్రభువుని ప్రార్థన చేసినప్పుడు, ప్రభువా నాకు ఫలానది కావాలని నీవు అడిగినప్పుడు అది నీవు పొంది ఉన్నావని నమ్మాలి. అదే విశ్వాసం అంటే. నీవు ఆయన యందు విశ్వాసం ఉంచడమే దేవుని స్తుతించడం. పొందుతానో లేదో, వస్తుందో లేదో, ఈ అపనమ్మకము అవిశ్వాసానికి చిహ్నమై ఉంటుంది. కాబట్టి ఆ విధంగా నీవు దేవుణ్ణి స్తుతించలేవు. ప్రభువా నీవు నాకు ఫలానది ఇవ్వాలనుకుంటున్నావు, దాన్ని నీ చిత్తానుసారంగా, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మనకు అనుగ్రహించును అన్నదే మన ధైర్యమేది. తప్పకుండా ఆయన చిత్తానుసారంగా నీవు ఒకవేళ ఏదో కొంత అడిగి ఉంటున్నావు, ఆయన ఇంకా విస్తారంగా ఇచ్చినట్లయితే ఆయన చిత్తానుసారంగా ఇస్తున్నాడు కదా. కాబట్టి ఆయన ఇచ్చినప్పుడు ఏది కూడా తక్కువ లేకుండా, లోపము లేకుండా ఇస్తాడు. తర్వాత నీవు నేను కూడా స్తుతించి, ప్రభువా నీవు నాకు ఇది ఇచ్చినందుకు నీ హృదయంలో అడ్వాన్స్డ్గానే నీవు దేవునికి కృతజ్ఞతలు తెలియజేయాలి. ప్రభువా నీవు ఇది నాకు ఇచ్చినందుకు నీకు వందనాలని తెలియజేయాలి. దేవుడు అబద్ధికుడా? నీవు స్తుతించిన తర్వాత ఆయన ఇవ్వకుండా పోతాడా? ఆయన వాగ్దానాన్ని మీరుతాడా? వాగ్దానం చేసి నమ్మదగిన దేవుడై ఉంటున్నాడు ఆయన. తప్పకుండా దాన్ని దయచేసే దేవుడై ఉంటున్నాడు. తర్వాత నీవు దాన్ని పొందిన తర్వాత థ్యాంక్ యూ జీసస్, ప్రభువా నీవు నాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, నేను కొంత అడిగాను, నువ్వు నాకు ఎంతో ఇచ్చావు, నీకు వందనాలు అని చెప్పి తెలియజేయాలి. అదేవిధంగా నీవు దాన్ని అనుభవిస్తుంటున్న సమయంలో ప్రతిసారి కూడా ఒక సైకిల్ అడిగామనుకుందాం, ఒక బైస్కిల్ ఒక చిన్నపిల్లవాడు అడిగాడు, బైస్కిల్ మంచి బైస్కిల్ దేవుడు ఇచ్చాడు. దాన్ని తొక్కుతున్నప్పుడల్లా, లేదా నీకుంటున్న ప్రతిదాన్ని కూడా నీవు కలిగి ఉన్న ప్రతిదీ కూడా దేవుడిచ్చిందా, నీవు సొంతంగా తయారు చేసుకుందా? దేవుడిచ్చింది. దేవుడు ఇచ్చిన ప్రతిదాన్ని నీవు అనుభవిస్తున్నప్పుడు, ఈవెన్ ద ఎయిర్, ద విండ్, నీవు బ్రీత్ చేసినప్పుడు, నీవు శ్వాసించినప్పుడు కూడా ప్రభువా నీవు ఇచ్చిన శ్వాసను బట్టి నీకు వందనాలు. మనకు తెలుసు కదా, గతించిన కొన్ని సంవత్సరాలు ఆ శ్వాస లేక ఎంతమంది ఈ లోకాన్ని విడిచిపెట్టేసి ఉంటున్నారు, తమ తుది శ్వాసను వదిలిపెట్టి ఉంటున్నారు. ఆ శ్వాసకు కూడా విలువ ఉంది. ఆ తర్వాత చూసినట్లయితే దాన్ని అనుభవిస్తుంటున్న సమయంలో, నువ్వు ఊపిరి పీలుస్తుంటున్న సమయంలో ప్రభువా నీకు వందనాలని తెలియజేయాలి. అదేవిధంగా చూసినట్లయితే చివరికి నువ్వు ఒకవేళ పొందవలసింది లేదా నీకు దేవుడు ఇచ్చింది కూడా నువ్వు పోగొట్టుకున్నట్లయితే కూడా, అది పోయినట్లయితే కూడా ప్రభువుని స్తుతించాలి. ప్రభువా ఏ విధంగా స్తుతించాలంటే ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ జాబ్ కదా. జోబ్ ఏమంటాడు ఒకసారి చూడండి. యోబు గ్రంథము 1వ అధ్యాయము 21వ వచనం చూసినట్లయితే, యోబు గ్రంథము, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. దేవుడు నీ దగ్గర నుండి ఒకటి తీసేస్తాడంటే నీకు ఒక లెసన్ చెప్పాలనుకుంటున్నాడు. ఆత్మీయంగా అభివృద్ధి పొందాలంటే దేవుడు నీ దగ్గర నుంచి దాన్ని తీసివేశాడంటే శాశ్వతంగా తీసివేయాడు. నీకు దానికంటే శ్రేష్టమైంది ఇవ్వాలని దేవుని ఆలోచన. నీ దగ్గర నుంచి ఒకటి పోయిందంటే దానికంటే శ్రేష్టమైంది నువ్వు పొందబోతుంటున్నావు అని దేవుని యొక్క ఆలోచన ఉంటుంది. దేవుడు తప్పకుండా ఇస్తాడు, శ్రేష్టమైంది ఇస్తాడు. యోబు తాను పోగొట్టుకున్నప్పుడు ఏమన్నాడు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకే స్తుతి కలుగును గాక. ఆ విధంగా స్తుతించినందువల్ల ఏం జరిగింది? చివరి అధ్యాయంలోకి వెళ్ళినప్పుడు రెట్టింపు ఆశీర్వాదాలు పొందాడు. పోగొట్టుకున్న కుమారులకు ప్రతిగా డబుల్, కుమార్తెలకు బదులుగా డబుల్, ఒంటెలకు బదులుగా డబుల్, ఆస్తి అంతస్తులకు డబుల్, ఆరోగ్యము డబుల్, ఎవ్రీథింగ్ డబుల్. ఆయన ప్రతిదీ కూడా రెట్టింపు చేయగల సమర్థుడు. నీ జీవితంలో నా జీవితంలో ఏ విధంగా ప్రభువును స్తుతిస్తుంటున్నాం? పక్కవారిని చూసి ప్రభువా వాళ్ళైతే దేవుని ఎరగని వారే, వాళ్ళకి చాలా ఉంది, మాకు ఇంతేనా? నేను ఎప్పుడు చూసినా నిన్ను ఆరాధిస్తూనే ఉంటా, నిన్ను స్తుతిస్తూనే ఉంటా, నాకు ఇంతేనా? మన కంపారిజన్ కాదు. దేవుడు నీకు ఇవ్వాల్సింది తప్పకుండా ఇస్తూ ఉంటాడు. ఉన్నదాన్ని బట్టి దేవుని స్తుతించి ఆరాధించాలి. అప్పుడు తప్పకుండా ఆయన నీ స్థితిని, మొదట నీ స్థితి కొంచెమే ఉన్నా తుదకు వృద్ధిని పొందుదులే. కాబట్టి ఆయన నిన్ను వృద్ధి పొందించడానికి ఇష్టపడుతున్న దేవుడు, నిన్ను బలపరచడానికి, నిన్ను ఉన్నతమైన స్థితిలోనికి తీసుకొని రావడానికి ఆయన ఇష్టపడుతుంటున్నాడు.
ఇశ్రాయేలీలు ఇప్పుడు చూసినట్లయితే మరి అతి క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నారు. మరి చుట్టూ ఉంటున్న ఇదంతా కూడా దేవుని వాగ్దానమే. చుట్టూ ఉన్న దేశాలన్నీ కూడా మరి ఇశ్రాయేల్ దేశం మీదకి వచ్చి ఉంటున్నాయి. కానీ దేవుని వాగ్దానాలన్నీ కూడా స్థిరపరచబడుతుంటున్నాయి. ఆ విధంగా జరిగినప్పుడు ఇశ్రాయేలీలో విశ్వాసులు పెరుగుతారు. వాళ్ళందరూ కూడా దేవుని వైపు తిరుగుతారు. తద్వారా తమ శత్రువులందరూ కూడా నాశనం కలుగు చేస్తూ ఉంటారు. అనేకమైన వాగ్దానాలన్నీ కూడా ఇప్పుడు స్థిరపడుతుంటున్నాయి. గాజా పట్టణం ఖాళీ అయిపోతుంటుంది. గాజా నిర్జనమైపోతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. జరుగుతుంది అది. దేవుని మాటలన్నీ కూడా పుటం వేయబడినవి. అవి ఖచ్చితంగా జరుగుతాయి. దేవుడు నిన్ను అభివృద్ధి పొందిస్తానని ఒకసారి వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. ఆ వాగ్దానాన్ని పట్టుకో, తప్పకుండా దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితికి తీసుకొస్తాడు. ఆయన స్తుతించి ఆరాధిద్దాం. స్తుతించి ఆరాధించడానికి సమయం. ప్రభువా, నేను ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా నన్ను బలపరచడానికి నీవు నాకు సిద్ధంగా ఉంటున్నావు. నన్ను ఉన్నతమైన స్థితిలోనికి తీసుకొని రావడానికి నీవు నన్ను గురించి ఒక ఆలోచన కలిగి ఉంటున్నావు. నాకు ఉపకారం చేయడానికి, నాకు మేలు చేయడానికి సమస్తమును ఒక ప్రణాళిక ప్రకారం నీవు చేస్తున్నావు. నేను అనేక సార్లు మీకు వ్యతిరేకంగా నాకు ఇంకా ఇది దొరకలేదే అని ఆయాసపడ్డాను. కానీ దానికి మించింది నీవు నాకు ఇస్తున్నావు. దాన్ని బట్టి నీకు వందనాలు. ఈ విధంగా స్తుతించి ఆరాధించడానికి మనం మోకరిద్దాం. స్తుతించి ఆరాధించండి.